ఇందాక రాజ్దీప్ సార్ దేశాన్ని కరెక్టే, అది రెండు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లు ఇక్కడ. మోడీ ఇప్పుడు దేశం అంతటిని మోడీ పాలిస్తుంటే ఆయన కూర్చున్న చోటును కేజ్రీవాల్ అతిశి వీళ్ళు పాలిస్తున్నారు. ఈయనేంటి 15 ఏళ్ళ నుంచి ఉన్నాడు, లోక్సభలో ఓడిపోతాడు, అసెంబ్లీలో గెలుస్తాడు. చాలా కీలకమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయి. డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ ఇట్లాంటివన్నీ కూడా కేజ్రీవాల్ను బలపరుస్తున్నాయి. సో ఇది ఆయన అన్నట్టు కాంగ్రెస్ కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్. మళ్ళీ ఏమైనా రివైవల్ కాంగ్రెస్ దేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించి అధికారంలో రావాలనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫింగర్స్ క్రాస్డ్. ఇప్పటికీ ఏదో మనంతా 9-9:30 వ్యూవర్స్ కొంచెం అలర్ట్ చేద్దాం. 9:30కి లాంటి ఇవ్వగలుగుతాం. ఈవీఎంలే హైజాక్ అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో మిడిల్ క్లాస్ ఈ సమస్యలన్నీ గెలిస్తే హైజాక్ కాదు, మీరు ఓడిపోతే హైజాక్. ఇక్కడ గెలిస్తే అట్లా అని కాదు. పోస్టల్ బ్యాలెట్ జనరల్ గా దే క్యాన్ బి మ్యానిపులేటెడ్. నేను ఈవీఎంలు మేము అంటలేదు. అట్లా ఎందుకు అనుకుంటున్నారు? పోస్టల్ బ్యాలెట్ మోర్ మెచ్యూర్డ్, మోర్ ఎడ్యుకేటెడ్ లో ఒపీనియన్ మేకర్స్ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ లో ఉంటారని అట్లా కదండి. లేదా పోస్టల్ బ్యాలెట్స్ కెన్ బి మ్యానిపులేటెడ్ వెరీ ఈజీలీ. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడండి, 5,000 10,000 రూపాయలు నడుస్తూనే ఉంది రేట్. అది దే ఆర్ ఆస్కింగ్ డైరెక్ట్లీ. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ మనీకి లొంగిపోతారు. రీడిఫైన్ చేయడానికి కదా ఆప్ అనే పార్టీ తీసుకొచ్చి. ఇప్పుడు జరగబోయేది ధర్మయుద్ధంలో అగ్ని పరీక్షకి మేము ఎంటర్ అయ్యాం. డిఫరెంట్ అవునా కదా రిజల్ట్ చెప్తుంది. ధర్మయుద్ధంలో మేము అగ్ని పరీక్ష మెయిన్ కాదండి, మనీ అయితే మెయిన్ కాదు. ఎవరైనా అక్కడ ఆఫర్ చేస్తుండొచ్చు, కానీ ఆప్ గెలిస్తే అది పెద్ద సంచలనమే. అందుకనే మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఆప్ రెండు పార్టీలను సవాల్ చేయడము, ప్రాంతీయ పార్టీగా ఉండి పంజాబ్లో కూడా రావటము, ఇటు నేషనల్గా ఒక సెక్యులరిజం అనండి, మిడిల్ క్లాస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవినీతి ఆరోపణలు ఇన్ని జరిగినా కూడా, ఇన్ని వచ్చినా కూడా, జైలుకు పోయినా కూడా, సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళు రిజైన్లు ఇన్ని జరిగిన తర్వాత కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఇది మన మీడియా నేరేటివ్ లో ఒక ఆసక్తికర, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే గెలుస్తాడా, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తే గెలుస్తాడా, కేజ్రీవాల్ మటు గెలవడు. కేజ్రీవాల్ కట్టకట్టుకొని ఇంతమందిని చేయడంతో ఈ కక్ష సాధింపు అనండి ఏదైనానండి రాజకీయ లక్ష్యం, టార్గెటింగ్ పొలిటికలీ అన్నది అది ఢిల్లీ ఓటర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసినప్పుడు పనిచేస్తుందలా తెలుస్తుంది. రెండోది ఓవర్గా బ్యాంక్ అయ్యాడా తన ఓట్ బ్యాంకుల తన పాలసీస్ మీద. ఒకటి నిజం, 2013లో కేజ్రీవాల్ గెలిచినప్పుడు దేశానికి ఒక ఆల్టర్నేట్ మోడల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ రీజనల్ పార్టీ అట్ ద టైమ్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత లేదా 15 ఏళ్ళ తర్వాత చూస్తే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఆ బేస్ ఏ మార్కు నిలబెట్టుకున్నారు అన్నదైతే ముఖ్యంగా కొంత దెబ్బతింది, అందులో సందేహం ఏం లేదు. అది